నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. గడియారం దుకాణంలో ఉంటే రేటు ఎంత? ఇంట్లో ఉంటే టైం ఎంత? దేనికైనా గుర్తింపు రావాలంటే ఉన్న చోటు మారాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 డిసెంబర్ 1 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం మధ్యాహ్నం 2:27. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:22. తిథి ఏకాదశి సాయంత్రం 6:55 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి రాత్రి 11:18 వరకు. తదుపరి అశ్విని. కరణము వనిజ ఉదయం 8:18 వరకు. తదుపరి విష్టి. సాయంత్రం 6:55 వరకు. తదుపరి భవ. యోగము వ్యతిపాతము రాత్రి 12:49 వరకు. తదుపరి వర్యానం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:56 నుండి 9:19 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి 12:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:27 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:39 నుండి 3:23 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:14 నుండి 1:42 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు రాత్రి 9:03 నుండి 10:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:27 వరకు. డిసెంబర్ 1 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. సాయంత్రం 6:55 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 12:49 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:18 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 11:18 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. రాత్రి 11:18 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు.
నక్షత్ర బలం. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: గీతా జయంతి, మోక్షాద ఏకాదశి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈరోజు ప్రశ్న: మార్గశిర ఏకాదశిని ఏ పుస్తకం జయంతిగా జరుపుకుంటాం? భారతం, రామాయణం, భగవద్గీత, శివపురాణం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ముందుకు సాగి అనూహ్య విజయాలు సాధిస్తారు. వృషభ రాశి: ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మిథున రాశి: ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కర్కాటక రాశి: కొత్త కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసేందుకు శ్రమిస్తారు. సింహరాశి: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరుతాయి. కన్యా రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. తులారాశి: ఇంట బయట విశేష ఆదరణ లభిస్తుంది. వృశ్చిక రాశి: కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. ధనుస్సు రాశి: కొన్ని పనులు ఎవరి చేయూత లేకున్నా పూర్తి చేస్తారు. మకర రాశి: ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. కుంభరాశి: ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరుత్సాహం కలుగుతుంది. మీనరాశి: వ్యవహారాలలో ఆటంకాలను అధిగమించి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.